హైదరాబాద్లో మెట్రో ప్రయాణికుల కష్టాలు తీర్చే పనిలో పడ్డారు మెట్రో అధికారులు. ప్రస్తుతం ఉన్న రైళ్లకు బోగీలు పెంచే బదులు కొత్త రైళ్లను నడపడమే బెస్ట్ అని భావిస్తున్నారు. మరో 10 మెట్రో రైళ్లు కొనడానికి సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 2017లో మెట్రో ట్రైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ 7 ఏళ్లలో ప్రతిరోజు 5 లక్షల మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి మెట్రో రైళ్లు. 3 కారిడార్స్లో 57 రైళ్లు రోజు 1100 ట్రిప్పులు నడుస్తున్నాయి. నాగోల్ టు రాయదుర్గం వరకు ఉండే ఐటీ రూట్లో ఎక్కువ మంది జర్నీ చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం టైంలో అమీర్పేట్ జంక్షన్ నుండి రాయదుర్గం వరకు భారీ రద్దీ ఉంటుంది. కొన్నిసార్లు రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు మెట్రో అధికారులు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మెట్రో ట్రైన్లలో పరిస్థితి ఇందుకు డిఫరెంట్గా ఉంటుంది. పీక్ అవర్స్ మినహాయిస్తే మిగతా సందర్భాల్లో రద్దీ నార్మల్గానే ఉంటుందని అంటున్నారు అధికారులు. అయితే ప్రయాణికులు మాత్రం ఆఫీసులకు వెళ్లే టైంలో మెట్రోలో కాలు పెట్టే సందు ఉండదని చెప్తున్నారు. లేడీస్ కోచ్ ఉండటం కొంతవరకు రిలాక్స్డ్గా ఉంటుందని అంటున్నారు మహిళలు. మిగతా 2 బోగీల్లో మాత్రం పబ్లిక్తో కిక్కిరిసిపోతున్నాయని చెప్తున్నారు. బోగీలు పెంచితే బాగుంటుందంటున్నారు ప్రయాణికులు. రెగ్యులర్గా నేను చైతన్యపూర్ నుండి అమీర్పేట ట్రావెల్ చేస్తాను. బాగానే ఉంది, కానీ ఇంకా కొద్దిగా బోగీస్ అవి పెంచితే బాగుంటుందండి. బాగా రష్ ఉంటుంది. మార్నింగ్ 9:30కి నేను ట్రావెల్ చేస్తాను. ఆ టైంలో బాగా హెవీ రష్ ఉంటుంది, చాలా రష్ ఉంటుందండి. అలానే ఈవినింగ్ కూడా 5:30 తర్వాత ట్రావెల్ చేస్తాను. రష్ అయితే పీక్ అవర్స్లో చాలానే ఉంటుంది. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో, మళ్ళీ ఈవినింగ్ కూడా బాగానే రష్ ఉంటుంది. లేడీస్ కోచ్ ఉన్నా కూడా దాంట్లో కూడా రష్ ఉంటుంది. ఎలా అయినా నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు ఒక్కొక్కసారి. ట్రైన్స్ పెంచితే కొంచెం బెటర్ ఉంటుంది. ట్రైన్స్ పెంచి కొంచెం ఫేర్ కూడా లిటిల్గా హైక్ చేస్తే మేబీ పబ్లిక్ ఏమైనా తగ్గొచ్చేమో. మియాపూర్ టు ఎల్బీ నగర్ రూట్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. పీక్ అవర్స్లో ట్రైన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ట్రైన్ ఫ్రీక్వెన్సీతో పాటు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రయాణికులు. కొంచెం రష్గా ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో, తర్వాత అంతా ఫ్రీ ఉంటుంది. 11 తర్వాత నార్మల్గా ఉంటుంది. మార్నింగ్ 9 to 11 to 12 వరకు కొంచెం ఫుల్ రష్ ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకు కూడా ఫుల్ రష్ ఉంటుంది. शाम का समय थोड़ा हाँ पब्लिसिटी ज़्यादा रहती है तो थोड़ा दिक्कत होता है. 1 घंटे को हाँ मेट्रो को बढ़ाना तो है. ये पब्लिक सिटी ज़्यादा बढ़ रही है ना, కానీ రష్ మాత్రం చాలా బీభత్సంగా ఉంది. అసలు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6:30-7 దాకా చాలా రష్ ఉంటుంది. మామూలుగా పీక్ టైం అంటే మామూలుగా ఆఫ్టర్నూన్ సెషన్లో బాగా ఉంటుంది. ట్రైన్స్ పెంచాలి, కొంచెం ట్రైన్స్లో బోగీస్ బాగా పెంచాలి. మరోవైపు ప్రస్తుత రద్దీకి ఎల్ఎన్టీ మెట్రో సంస్థలో ఉన్న 57 రైళ్లు సరిపోతాయంటున్నారు మెట్రో అధికారులు. ప్రస్తుతం రోజు 5,30,000 మంది వరకు మెట్రో ట్రైన్స్ లో గమ్యస్థానాలకు చేరుతున్నారు. మెట్రో ప్రయాణికుల సంఖ్య 7 లక్షల వరకు చేరినా కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నామంటున్నారు. ప్రయాణికులు కొంత క్రమశిక్షణగా వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. మెట్రో బోగీలు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నా మరో 10 రైళ్లు అదనంగా తీసుకురావాలని మెట్రో అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని, రద్దీని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నారు. దానికి బదులు 90 సెకండ్లకు రన్ చేస్తే రద్దీ కంట్రోల్ అవుతుందని అంటున్నారు. పెరిగే 10 రైళ్లు ప్రతిరోజు అదనంగా 200 ట్రిప్పులు చేసినా ఆ మేరకు రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. దేశంలో 3 కోచ్ రైలు సంస్థలను ఇప్పటికే సంప్రదించినట్లు చెప్తున్నారు అధికారులు.